అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ 'పల్లెటూరి భార్య'. రామచంద్రపురం అనే పల్లెటూరులో సుబ్బారావు, సుజాత అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క కొడుకు ప్రసాద్. ప్రసాద్ చాలా తెలివైనవాడు. ఉన్నత చదువులు చదివి సిటీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి తన తల్లంటే ప్రేమ, అభిమానం. తల్లిదండ్రుల మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు. అయితే ప్రసాద్‌కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు సుబ్బారావు, సుజాత. ఒకరోజు సుబ్బారావు ఇలా అంటాడు. "అరే ప్రసాదు! నీకు తెలుసు కదా! నా చిన్నప్పుడు స్నేహితుడికి నేను మాటిచ్చాను. మనం కష్టాలల్లో ఉన్నప్పుడు వాడే మన్నాదుకున్నాడు. ఇప్పుడు వాడి వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటానని నేను వాడికి ఎప్పుడో మాటిచ్చాను. పాపం వాడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. వాడున్నా లేకపోయినా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా" అని సుబ్బారావు అంటాడు. అప్పుడు సుజాత, "అవునురా ప్రసాదు, అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలు. మమ్మల్ని కూడా బాగా చూసుకునిద్ది. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చిందిరా. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి" అని అంటుంది. ఇక మరోవైపు అమ్మాయి పేరు మౌనిక. చూడటానికి అందంగానే ఉంటుంది. పల్లెటూరులో పుట్టి పెరగడంతో పెద్దగా చదువుకోలేదు కాబట్టి చూడటానికి కాస్త అమాయకంగా ఉన్నా సాంప్రదాయంగా మంచి మర్యాదలు అన్నీ తెలుసు మౌనికకి. ఇక సుబ్బారావు, సుజాత అనుకున్నట్టుగానే పెళ్లి విషయం తన కొడుకుకి ఒక మాట చెప్పి తన స్నేహితుడి భార్యకి కూడా చెప్పి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతారు. మరోపక్క ప్రసాద్‌కి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే తను చేసుకోబోయే అమ్మాయి చాలా మోడర్న్‌గా, అందంగా ఉండాలని ఆశ. కానీ అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేక ఆ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి ముహూర్తం చూసి ప్రసాద్‌కి, మౌనికకి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. ఇక వెంటనే కొడుకు, కోడలతో పట్నంలో కాపురం కూడా పెట్టిస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మౌనిక వంట చేసి కొన్ని వంటలు బాక్స్‌లో పెట్టుకొని బయటికి వెళ్తుండగా ప్రసాద్ చూసి, "ఏయ్! బాక్స్ పట్టుకొని ఎక్కడికెళ్తున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు మౌనిక, "అదేనండి, ఈరోజు మన పెళ్ళయి 16 రోజులవుతుంది కదా! దేవుడి దగ్గర పూజ చేసి కాస్త పిండి వంటలు చేశాను. మనం వచ్చినప్పుడు మన పక్కింటి పిన్ని గారు నాతో మంచిగా మాట్లాడారు. కొన్ని వంటలు తీసుకెళ్ళి పిన్ని గారికి ఇద్దామని వెళ్తున్నానండి" అని అంటుంది. అప్పుడు ప్రసాద్ కోపంగా, "ఇదేనా నీ పల్లెటూరు అనుకుంటున్నావా? ఇక్కడ అందరికీ అన్నం కూరలు పంచటానికి? ఇలాంటివి ఇక్కడ ఏమీ చెయ్యరు. నోరు మూసుకొని లోపలికెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అయినా పల్లెటూరు మొద్దుకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? నిన్ను నాకు కట్టబెట్టినందుకే మా అమ్మని మా నాన్న అనాలి" అని తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న మౌనిక మనసు చివుక్కుమంటుంది. చాలా బాధతో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రసాద్ తన రూమ్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే తన కోసం కాఫీ తీసుకొచ్చి ప్రసాద్ ఎదురుగా నిలబడుతుంది మౌనిక. అప్పుడు ప్రసాద్, "ఏయ్! లోపలికి వచ్చే ముందు అడిగి రావాలని కూడా తెలీదా?" అని అంటే, "నీ గదిలోకి రావాలన్నా అడిగి రావాలా బావా?" అని అంటుంది మౌనిక. "ఇప్పుడు నువ్వు అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించుకు. పదే పదే నన్ను బావా, బావా అని పిలవకు" అని అనేసరికి మౌనిక బాధపడి, "ఇప్పుడు నేనేమంత తప్పుగా మాట్లాడాను బావా? మీరు అలసిపోయి ఉంటారు కదా అని కాఫీ తీసుకొచ్చాను బావా" అని అంటుంది. "నువ్వు మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని కోపంగా అనేసరికి పాపం మౌనిక బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకొచ్చేస్తుంది. ఇలా ఇద్దరూ ఒకింట్లోనే ఉంటారు. కానీ కలిసి తినరు, ఎదురుపడి మాట్లాడుకోరు. అసలు భార్య పట్ల బాధ్యతగానే ఉండడు ప్రసాద్. మౌనిక మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన భర్త కోసం వంట చేసి ఎదురు చూసి చూసి తను కూడా ఒక్కోసారి తినకుండానే పడుకునేది. ఇలా జరుగుతూ ఉండగా ప్రసాద్‌కి తన ఆఫీస్‌లో ప్రమోషన్ వస్తుంది. ఇక అతను చాలా సంతోషపడి ఆ విషయం వెంటనే అమ్మానాన్నకి చెప్పాలని ఫోన్ చేస్తాడు. "నాన్న, ఎలా ఉన్నారు? నాకు మా ఆఫీస్‌లో ప్రమోషన్ ఇచ్చారు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ విషయం మీతో పంచుకుందామని ఫోన్ చేశాను" అని అంటాడు. ఆ మాటలకి సుబ్బారావు ఎంతో సంతోషిస్తాడు. "అవునారా ప్రసాద్! చాలా మంచి విషయం చెప్పావు.
నా కోడలి పిల్ల చేసిన పూజా ఫలితంరా నీకు ఇదంతా అని సుబ్బారావు అనేసరికి ఆ మాటలు విన్న ప్రసాద్కి సంతోషమంతా ఆవిరైపోతుంది. కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. ఇక అటు నుంచి సుజాత, ఏంటండి అబ్బాయి ఏమంటున్నాడు అని అడిగితే, మన అబ్బాయికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందంటే అది మాట్లాడేసరికి ఫోన్ కట్ అయిపోయింది. అవునా, పోనీలే, వాడు బిజీగా ఉన్నట్టున్నాడు. కొన్ని రోజులైన తర్వాత మనం వెళ్ళి కోడలి పిల్లని కొడుకును చూసొద్దామండి అని అంటుంది. ఆ మాటలకి సరే అంటాడు సుబ్బారావు. మరోపక్క ప్రసాద్ కోపంగా తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇక్కడ నా కష్టంతో నా తెలివితేటలతో నాకు ప్రమోషన్ ఇస్తే ఆవిడ పూజా ఫలం అంట, ఛీ నా జీవితం అని అనుకుంటూ ఉంటాడు. మౌనిక తన భర్త తనని సరిగ్గా చూసుకోకపోవడం, అసలు మాట్లాడకపోవడం, ఈ సంగతులన్నీ అత్తమామలకి కానీ తన తల్లికి కానీ ఎప్పుడూ చెప్పేది కాదు మౌనిక. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రసాద్ వాళ్ళ ఇంటి పక్కనే రెంట్‌కి ఉండడానికి ఒక అమ్మాయి కొత్తగా వస్తుంది. తన పేరు రేణు. రేణు చాలా మోడర్న్‌గా, అందంగా కనిపిస్తుంది ప్రసాద్‌కి. తను అనుకున్న క్వాలిటీస్ అన్నీ రేణులో కనిపించటంతో ప్రసాద్ ఆమెను చూడగానే ఇష్టపడతాడు. నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు ప్రసాద్. రేణు కూడా రిచ్‌గా బ్రతకాలి అన్న కోరికతో ప్రసాద్‌తో క్లోజ్‌గానే ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ పార్కులకని, సినిమాలకని తిరుగుతూ ఎక్కువ టైం రేణుతోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదు ప్రసాద్. ఒకరోజు రేణు ప్రసాద్‌తో ఇలా అంటుంది, బేబీ, మనిద్దరం ఎప్పుడు మ్యారేజ్ చేసుకునేది? నీ వైఫ్‌ని ఎప్పుడు వదిలించుకుంటావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ప్రసాద్, త్వరలోనే దాని పీడ వదిలించుకొని మనిద్దరం హాయిగా కలుసుందాం బేబీ అని అంటాడు ప్రసాద్. అది సరే కానీ త్వరలో నా బర్త్డే రాబోతుంది, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు అని రేణు అనేసరికి, నీకేం కావాలో కోరుకో బేబీ, నువ్వు అడిగింది ఇస్తాను అని అంటాడు ప్రసాద్. మీరు ఉంటున్న ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది బేబీ, అది నా పేరు మీద రాసిస్తావా అని అడుగుతుంది. ఓ సింతేనా, రేపటిలోపు ఆ ఇల్లు నీ పేరు మీదకి మారుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళుంటున్న ఇల్లు మౌనిక వాళ్ళమ్మ తన కోసం చిన్నప్పటి నుంచి పోగు చేసిన డబ్బుతోటి తన బంగారం కూడా అమ్మి మౌనికకి కొనిస్తుంది. అదే ఇంట్లో వీళ్ళు కాపురం ఉంటున్నారు. ఇక ఒకరోజు పేపర్ల మీద సంతకం కావాలని చెప్పి ప్రసాద్ ఇంటికి వస్తాడు. అప్పుడు మౌనిక, ఏంటి బావా ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదు అని మౌనిక అడుగుతుంది. అప్పుడు ప్రసాద్, ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువైపోయింది, ఆ వర్క్ మీదనే ఇంటికి సరిగ్గా రావడం లేదు. రెయ్యంబగులు ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. అందుకే ఆ ఆఫీస్ మానేసి నా తెలివితేటలతోటి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. దానికోసం నీ సంతకం కావాలి అని చెప్పి ఇంటి పత్రాల మీద మౌనికతోటి సంతకం చేపించి తన పేరు మీద ఉన్న ఇంటిని రేణు పేరు మీదకి మారుస్తాడు. పాపం మౌనిక ప్రసాద్ని గుడ్డిగా నమ్మి అవి ఇంటి పత్రాలు అని తెలియక తను చెప్పిన చోటల్లా సంతకం పెడుతుంది. ఇక ప్రసాద్ మాట మారుస్తూ ఇలా అంటాడు, సంతకాలు పెట్టేశావుగా, ఇక ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపో అని అంటాడు. ఏమీ అర్థం కాని మౌనిక, ఏంటండి నేను ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే నీ పేరు మీదున్న ఇంటిని నా గర్ల్ ఫ్రెండ్ పేరు మీదకి రాసావు కాబట్టి. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటున్నా. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను నీలాగా పల్లెటూరు మొద్దు కాదు, చాలా మోడర్న్గా, అందంగా ఉంటుంది. మా ఇద్దరి ఈడు జోడు బాగుంటుంది. నాకు అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయి రేణు. త్వరలో నీకు విడాకుల పేపర్స్ కూడా పంపిస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని మీ ఇంటికి వెళ్తావో, నిన్ను కూతురులాగా చూసుకునే మా అమ్మ నాన్న ఇంటికి వెళ్తావో నీ ఇష్టం అని తన చేతిలో డబ్బు పెడతాడు. ఆ మాటలు విన్న మౌనిక ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక, తనతో ఎదురు మాట్లాడేంత ధైర్యం లేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి తన అత్తగారింటికి వెళ్తుంది మౌనిక. ఇక మౌనికని చూసిన అత్తగారు, అమ్మా మౌనిక వచ్చారా, అదేంటి చెప్పా పెట్టకుండా వచ్చారు, సరే గాని అబ్బాయి ఏడి కనిపించట్లేదు అని అడుగుతుంది. మౌనిక బాధపడడం చూసిన మామగారు, నువ్వాగవే, అమ్మాయి బాధపడుతున్నట్టుంది, ఏదో జరిగింది, అసలేం జరిగింది తల్లి అని మామగారు అడుగుతారు. అప్పుడు మౌనిక ఏడ్చుకుంటూ,
మీ అబ్బాయి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు అత్తయ్య. మీ అబ్బాయికి నేను నచ్చలేదంట అని ఏడ్చుకుంటూ జరిగిందంతా వివరిస్తుంది. ఆ మాటలు విన్న సుబ్బారావు, సుజాత కొడుకు మీద ఎంతో కోపంగా కోడల్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్తారు. ప్రసాదు, ప్రసాదు, తలుపు తీరా అని సుబ్బారావు గట్టిగా అరుస్తాడు. ఇక ఆ మాటలు విని ప్రసాద్ బయటికి వస్తాడు. ఇక మౌనికని చూసి, ఓహో, మా అమ్మని మా నాన్నని వెంటేసుకొచ్చావన్నమాట. నువ్వు ఎవరిని తీసుకొచ్చినా ఎంత ఏడ్చినా నిన్ను మాత్రం నేను దగ్గరికి తీసుకునేదే లేదు అని అంటాడు. ఆ మాటలకి సుబ్బారావు ప్రసాద్ చెంప పగలగొడతాడు. ఏం వాగుతున్నావురా నువ్వు? అప్పుడు ప్రసాద్, నానా, నేను సూటిగానే చెప్తున్నాను. నేను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు సుజాత, కట్టుకున్న భార్య ఎదురుగా ఉండగా నువ్వు వేరే పెళ్లి చేసుకుంటానంటున్నావా? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద అని సుజాత అనేసరికి, ఏంటమ్మా మీరు? నేను ఇంతగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. మీరేమో అసలు చదువుకొని ఒక పల్లెటూరు మొద్దునిచ్చి నాకు పెళ్లి చేశారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తల్లిదండ్రులను ఎదిరించే అంత గొప్పవాడివయ్యావా నువ్వు? మా నిర్ణయాన్ని ఎదురిస్తావా? లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే అమ్మాయి పల్లెటూరు మొద్దు అది ఏది అని అమ్మాయి మనసు గాయపడేలా మాట్లాడుతున్నావు. పెళ్ళైన తర్వాత మధ్యలో అమ్మాయి నచ్చలేదని అమ్మాయి గొంతుకు వస్తున్నావు. నేను ఇలా జరగడానికి ఒప్పుకోను అని సుజాత అంటుంది. మీ ఇద్దరికీ కొడుకు కంటే కోడలు ఎక్కువైపోయిందన్నమాట. అయితే కోడల్ని తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకోండి. త్వరలోనే నేను విడాకుల పేపర్లు పంపిస్తాను. వాటి మీద మీ కోడల చేత సంతకం చేసి పంపించండి అని ప్రసాద్ అంటాడు. అప్పుడు సుజాత, చిచి, అసలు నువ్వు మా కడుపు నెట్టబుట్టావురా? వాళ్ళమ్మ రూపాయి రూపాయి పోగేసి బంగారం అమ్ముకొని ఈ ఇల్లు కొని ఆ అమ్మాయి పేరు మీద రాసింది. నువ్వేమో దాన్ని మోసం చేసి ఎవరో దారిన పోయే వాళ్ళకి రాసిచ్చావు. నువ్వు కొడుకువని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏం మనిషి పుట్టుకు పుట్టావురా నువ్వు అని అంటుంది. అప్పుడు మౌనిక కలగజేసుకొని, బావా, నేను ఇష్టం లేకపోతే నువ్వు పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదా. పెళ్ళైన దగ్గర నుంచి నన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడలేదు. నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. మూగుదానిలాగా పడున్నాను. నన్ను మోసం చేసి నాతో సంతకాలు చేయించుకున్నావు. నువ్వు అసలు మనిషివే కాదు. నీకు అసలు మనస్సాక్షే లేదు. ఇక నీతో మాట్లాడటం అనవసరం. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఇక నేను వెళ్ళిపోతున్నాను. మా అమ్మకి నేను భారం కాను అని మౌనిక అనేసరికి అప్పుడు సుజాత, మా మౌనిక, ఉండు తల్లి, నీతో పాటు మేము కూడా వస్తాము. ఇక నుంచి మాకు కొడుకు లేడు. ఉన్నది కూతురు మాత్రమే. అది నువ్వే అని. ఒరే ప్రసాదు, ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నావు. ఆ పిల్ల ఉసురు నీకు ఊరికే పోదురా అని చెప్పి మౌనికని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే, అమ్మయ్య, నాకు భారం దిగిపోయింది. ఇప్పుడు హాయిగా ఉండొచ్చు అని అనుకొని రేణుకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. బేబీ, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నీ మాటల్లో చెప్పలేను. ఇంకా విడాకుల పేపర్స్ ఒక్కటి పంపిస్తే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. ఇంత అందమైన అమ్మాయి నా భార్య కాబోతుందంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది రేణు అని అంటాడు. అప్పుడు రేణు, అవును బేబీ, నేను కూడా చాలా లక్కీ. నీలాంటి వాడు నాకు హస్బెండ్ కాబోతున్నాడంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను అని ఒకరినొకరు పొగుడుకుంటూ చాలా సంతోషంగా ఊహల్లో తేలిపోతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు తన ఆఫీస్ ఎండి దగ్గర నుంచే ప్రసాద్కి ఫోన్ వస్తుంది. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని పిలిచారు అని ప్రసాద్ అడిగితే, ఏంటి ప్రసాద్ ఇలా చేశావు? డబ్బు కోసం ఇంతగా తెగించావా? నువ్వు బాగా వర్క్ చేస్తున్నావని ప్రమోషన్ ఇస్తే నన్నే మోసం చేసి నా కంపెనీ సీక్రెట్స్ అన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తావా అని అంటాడు. ఆ మాటలు ప్రసాద్కి ఏమీ అర్థం కాదు. ప్రసాద్ ఏదో చెప్తున్నా వినకుండా, నిన్ను ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను. నీకు ఇక్కడే కాదు, ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను, గెట్ అవుట్ అని చెప్పి ప్రసాద్ని ఆఫీస్ నుంచి పంపించేస్తాడు. నిజానికి ప్రసాద్తో పనిచేసే ఇంకొక వ్యక్తి ఇవన్నీ చేస్తాడు. అతను దొరికిపోతాడేమో అని భయంతో
ఈ నేరాలన్నీ ప్రసాద్ మీద నెట్టేస్తాడు. అది నమ్మిన ఎండి ఇలా ఆఫీస్ నుంచి ప్రసాద్ని పంపించేస్తాడు. ఇక అక్కడి నుంచి బాధగా ప్రసాద్ ఇంటికి వెళ్ళిపోతాడు. అయ్యో! ఇదేంటి ఇలా జరిగింది? నా జాబ్ పోయిందేంటి? అసలు నేను చేయని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? అమ్మ చెప్పినట్లు మౌనిక ఉసురు నాకేం తగలట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రేణు ప్రసాద్ దగ్గరికి వచ్చి, ప్రసాద్, నాకు కొంత డబ్బు కావాలి అని అడుగుతుంది. దేనికి అని ప్రసాద్ అడిగితే, దేనికేంటి, నేను షాపింగ్ చేయాలి, నేను కొంచెం గోల్డ్ కొనాలి, ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేయాలి అని అంటుంది. అప్పుడు ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు రేణు? ఇప్పుడు నేనున్న పరిస్థితి తెలుసు కదా, అయినా కూడా డబ్బు ఎలా అడుగుతున్నావు? ఇన్ని రోజుల నుంచి జాబ్ పోయి ఏం చెయ్యాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తుంటే కనీసం నువ్వు తిన్నాబానైనా అడిగావా? ఇప్పుడొచ్చి నీ సరదాల కోసం డబ్బులు అడుగుతున్నావు. నన్ను పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని ప్రసాద్ అంటాడు. అప్పుడు రేణు, చూడు ప్రసాద్, నేనేమైనా నీ పల్లెటూరు భార్యననుకుంటున్నావా నీకు సేవలు చేయడానికి? నేను చదువుకున్నాను, సిటీలో పుట్టి పెరిగిన మోడర్న్ అమ్మాయిని. నాకు నచ్చినట్టు నేనుంటాను. అయినా ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోడానికి నీకు సిగ్గుగా లేదా? నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నా జీవితం అంతే. ఇంకా అలా కూర్చొని చూస్తున్నావేంటే, వెళ్ళి ఇంట్లో నుంచి అని అంటుంది. అప్పుడు ప్రసాద్, చిచ్చి, నీలాంటి దాన్న నేను ప్రేమించింది. అయినా వెళ్ళేది నేను కాదు, ఇది నా భార్య ఇల్లు, నువ్వు వెళ్ళాలి బయటికి అని ప్రసాద్ అనేసరికి రేణు నవ్వుకుంటూ, మర్చిపోయావా బేబీ, ఇది నా పుట్టినరోజు గిఫ్ట్ కింద నా పేరు మీదకి రాపించావు కదా అని పేపర్స్ చూపించి ప్రసాద్ని బయటికి పంపించేస్తుంది. ఇలా ఒక 2 గంటలు గడిచిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ప్రసాద్కి ఫోన్ వస్తుంది. ఏంటి సార్, నన్ను పిలిచారు? అదేంటి రేణుని జైల్లో పెట్టారు అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ గారు, అది రేణు ఏంటయ్యా, అది పెద్ద కిలాడి. ఈ సిటీలో ప్రతి ఏరియా తిరుగుతూ ఎవరైతే ధనవంతుల్లాగా యువకులు కనిపిస్తారో వాళ్ళ ఇంటి పక్కకి చేరి వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ పేరు మీదున్న ఆస్తులన్నీ దీని పేరు మీదకి మార్పించుకుంటుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు విడిపోయాయి. ఎప్పటి నుంచో వెతుకుతుంటే మాకు ఇప్పుడు దొరికింది. దీని దగ్గరున్న ఆస్తులు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. నీ ఇల్లు కూడా ఉంది కదా, అందుకే ఫోన్ చేసి పిలిపించాం. అయినా నువ్వేంటయ్యా, ముక్కు మొహం తెలియని అమ్మాయిని నమ్మి ఇల్లు రాసిచ్చా? అమ్మాయి కనపడితే చాలు ముందు వెనక చూడకుండా ఏది అడిగితే అది రాసిచ్చేలా ఉన్నారు ఈ రోజుల్లో కుర్రాళ్ళు. వెళ్ళి ఎక్కడి నుంచి, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఇదిగో నీ ఇంటి పేపర్స్ అని చెప్పి ప్రసాద్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ప్రసాద్ ఆ బాధతో ఒక దగ్గర కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేనెంత తప్పు చేశాను, తల్లిదండ్రులను దూరం చేసుకున్నాను, మనసున్న భార్యని అర్థం చేసుకోలేకపోయాను, పల్లెటూరుది, పెద్ద చదువులు చదువుకోలేదని ప్రతి క్షణం అవమానిస్తూనే ఉన్నాను. ఎన్ని తిట్టినా పాపం ఎదురు మాట్లాడకుండా భరిస్తూ వచ్చింది. అలాంటి అమ్మాయిని నిన్ను దూరం చేసుకున్నాను. ఇంత చదువులు చదివిన నా బుద్ధి గడ్డి తినింది. ఇదేనా నా చదువు నాకు నేర్పించిన సంస్కారం? మంచి అమ్మాయిని దూరం చేసుకొని ఒక మోసగత్తెని నమ్మాను. నాకు జీవించే హక్కు కూడా లేదు. చివరిసారిగా నా భార్యని తల్లిదండ్రులను క్షమించమని అడుగుతాను. తరువాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని అనుకొని ఇంటికి బయలుదేరి వస్తాడు ప్రసాద్. ప్రసాద్ను చూసిన సుబ్బారావు, సుజాత బయటికి వస్తారు. అమ్మా, నాన్న, నేను క్షమించరాని పెద్ద తప్పు చేశాను. నేను మోసపోయానమ్మా. మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు, కానీ చివరిసారిగా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని ప్రసాద్ అంటాడు. అప్పుడు సుజాత, ఎవరు బాబు నువ్వు, దారి తప్పిటొచ్చినట్టున్నావు? అవును, విడాకుల పేపర్స్ ఏదో పంపిస్తానన్నావు, అవేవో త్వరగా పంపిస్తే మా కూతురు మౌనికకి పెళ్లి చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాము, సంబంధాలు కూడా చూస్తున్నాము అని అంటుంది. ఆ మాటలకి ప్రసాద్ గుండె పగిలిపోతుంది. కానీ పైకి మాత్రం, సరేనమ్మా, నేను విడాకుల పేపర్స్ పంపిస్తాను, కానీ ఒక్కసారి మౌనికని పిలవండమ్మా, తన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి అని అంటాడు. ప్రసాద్ మాటలు వినపడి మౌనిక బయటికి వస్తుంది. తనను చూసిన ప్రసాద్ తన కాళ్ళ మీద పడి,
మౌనిక, నన్ను క్షమించు మౌనిక. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు నువ్వు దూరం అయ్యాకే అర్థమైంది. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అమ్మా నాన్న చూసిన పెళ్లి చేసుకొని ఇప్పుడైనా నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పి అందర్నీ చివరిసారిగా చూసి వెళ్ళిపోబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది మౌనిక. ఏవండి, ఇప్పుడైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. తప్పు చేయని వారంటూ ఈ లోకంలో ఎవరూ ఉండరు. తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేవాడే మనిషి. నేనెంత బాధపడ్డానో, నేను వెళ్ళిపోయాక నాకన్నా ఎక్కువ బాధలు అనుభవించారు మీరు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు. ఎప్పటికైనా మీరు మారి వస్తారనే నేను ఎదురు చూస్తున్నాను. అత్తయ్య మావయ్య సంబంధాలు చూస్తున్నా కూడా నేను పెళ్లి చేసుకోలేదు. భార్యలో చూడాల్సింది అందం కాదు, ఆమె మనసు. మీకు ఇప్పటికైనా తల్లిదండ్రుల విలువ, భార్య విలువ తెలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం కలిసి ఇక్కడే ఉందాం అని మౌనిక అనేసరికి ప్రసాద్ ఎంతో సంతోషిస్తాడు. నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మౌనిక. ఇంకెప్పుడు నేను ఇలాంటి పొరపాట్లు చెయ్యను అని చెప్పి అప్పటినుంచి తన తల్లిదండ్రులని, భార్యని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉండేవాడు. మరోవైపు ప్రసాద్ ఆఫీస్లో ఏ తప్పు చేయలేదని ఎండీకి తెలిసి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవ్వమని ఫోన్ చేస్తాడు. కానీ ప్రసాద్ రిజెక్ట్ చేసి వాళ్ళకున్న 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించాడు. ప్రసాద్లో ఈ మార్పును చూసి తన తల్లిదండ్రులు, మౌనిక ఎంతో సంతోషించారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.